హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వెహికల్ అయితే యూనికాన్ BS6 వెహికల్. ఈ వెహికల్కి ఏమిటి ఫ్రంట్ హెడ్ లైట్ బల్బ్ అనేసి చేంజ్ చేయాలి. దాంతోపాటుగా ఏమిటి కొంతమంది ఒక బల్బ్ మలుగుతుంది, ఇంకో బల్బ్ మలగలేదు. అయితే ఎందుకు మనమైతే హెడ్ లైట్ బల్బ్ అని మొత్తం అసెంబ్లీ అనేది చేంజ్ చేసుకోవాలనేసి చాలా డౌట్ అయితే పడుతున్నారు. దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. కస్టమర్ ఏమని చెప్పారంటే ఒక లైట్ అయితే పడుతుంది, దానికోసం అయితే ఇప్పుడు హెడ్ లైట్ బల్బ్ మొత్తం ఎందుకు చేంజ్ చేయలే అన్నారు. దానికోసమే చెప్తున్నాను. ఒకే ఫిల్మెంట్ అంటే ఒకే బల్బ్లో 2 ఫిల్మెంట్స్ అనేసి వస్తాయి. ఒకటి డిమ్ అండ్ డిప్ అనేసి. మన వెహికల్ ఏమన్నా ఒక హెడ్ లైట్ బల్బ్లో ఒక డిమ్ అండ్ డిప్లో ఏ బల్బ్ పోయినా అంటే ఫిల్మెంట్ ఇప్పుడు దగ్గర పడేదైనా దూరం పడేదైనా ఏదైనా రెండిట్లో ఏదైనా బల్బ్ అనేది ఫిల్మెంట్ అనేది పోతే హెడ్ లైట్ అసెంబ్లీ ఇలాంటి బల్బే సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఒక బల్బ్ అయితే మలుగుతుంది, ఇంకోటి అయితే మలగటం లేదు. ఒక సైడ్ చూడండి బ్లాక్ అయిపోయింది. ఇలాగ బ్లాక్ అయిపోయింది చూడండి, అది హెడ్ లైట్ బల్బ్ అనేది పోయింది. దానికోసం అయితే మనము 2 పడాలంటే ఇలాగ హెడ్ లైట్ బల్బ్ అనేది చేంజ్ చేసుకోవాలి. దానికోసం అయితే ఫ్రంట్ సైడ్ ఉన్న వాటి బోల్ట్స్ని నెట్స్ని అంతా ఓపెన్ చేసి ఇలాగా క్లీన్ చేసుకొని దానికైతే ఉన్న హెడ్ లైట్ బల్బ్ని కొత్తది అయితే చేంజ్ చేసుకోవాలి. ఈ హెడ్ లైట్ బల్బ్ కాస్ట్ వచ్చి ఎక్కడ హోండా స్పేర్స్లో అయినా 173 రూపాయలు అయితే పడుతుంది. కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే దీనికైతే హెడ్ లైట్ బల్బ్ అనేది చేంజ్ చేస్తున్నారు. ఏ విధంగా చేంజ్ చేస్తున్నారు? కొత్త బల్బ్ అయితే వేస్తున్నారు. మీ వెహికల్కి ఏమైనా ఇలాగ బల్బ్ పోయింటే క్వశ్చన్ వేయకుండా కస్టమర్ దగ్గర మేమైతే ఇలాగైతే ఇన్ఫార్మ్ చేసి అయితే చేంజ్ చేసాము. ప్రతి ఒక్కరు టెక్నీషియన్ దగ్గర హెడ్ లైట్ బల్బ్ మీ వెహికల్కి ఏమైనా పోయింటే ఇలాగ హెడ్ లైట్ బల్బ్ అయితే చేంజ్ చేసుకోండి. మీకు కూడా ఇప్పుడైతే అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఒక బల్బ్లోనే 2 ఫిల్మెంట్లు అనేవి పడతాయి అనేసి మీరు కూడా ఇప్పుడు ఈ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా దాన్ని అయితే చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు లైట్ అయితే ఆన్ చేస్తున్నాం చూడండి. ఇలాగ స్టార్ట్ చేయనప్పుడు ఇప్పుడు చూడండి డిమ్ అండ్ డిప్ అనేసి వర్క్ అవుతుంది. ఇలాగ ఏ బల్బ్ పోయినా హెడ్ లైట్ బల్బ్ అనేది చేంజ్ చేసుకోవాలి. కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తా అంటే మన ఛానల్ని ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. దాంతోపాటుగా యూనికాన్ BS6 వెహికల్కి ఆయిల్ లీక్ అవుతా అంటే ఎలాగ చేంజ్ చేసుకోవాలి, తర్వాత న్యూట్రల్ స్విచ్ ఓరింగ్ ఎలాగ చేంజ్ చేసుకోవాలి, చైన్స్ ప్యాకెట్ ఎలాగ మెయింటైన్ చేయాలి, కిక్కర్ ప్రాబ్లం, ఇలాంటి వీడియోస్ అయితే లాంగ్ వీడియో అయితే చేశాను. కొత్తగా ఏమన్నా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి.